హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మనం కీబోర్డ్ని మన మొబైల్కి కనెక్ట్ చేసి ఎలా ఆపరేట్ చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ నోటిఫికేషన్ ద్వారా మరియు మీ మెయిల్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ఈ కీబోర్డ్ని కనెక్ట్ చేయడానికి మన దగ్గర ఓటీజీ కేబుల్ ఒకటి ఉండాలి. మనం కంప్యూటర్ కీబోర్డ్నే కాదు, ఏ కీబోర్డ్నైనా సరే కనెక్ట్ చేయొచ్చు. వైర్లెస్ కీబోర్డ్నైనా సరే, మన సిస్టమ్కి యూస్ చేసుకునే కీబోర్డ్నైనా సరే, అలాగే మన ట్యాబ్కి యూస్ చేస్తాం కొన్ని కీబోర్డ్స్, ఆ కీబోర్డ్ అయినా సరే, ఏ కీబోర్డ్నైనా సరే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలి అని అనుకుంటే ట్యాబ్ కీబోర్డ్ని పర్చేస్ చేసుకుంటే మీకు ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ మీరు ట్యాబ్ కీబోర్డ్ని అయితే ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి మీరు ఆ కీబోర్డ్ని యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర ఏమంటే ఇక్కడ యూఎస్బీ కీబోర్డ్ నా దగ్గర అవైలబుల్ ఉంది. ఇక్కడ యూఎస్బీ కీబోర్డ్తోనే మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఓటీజీ కేబుల్ని యూఎస్బీ కీబోర్డ్కి కనెక్ట్ చేశాను. అలాగే యూఎస్బీకి కనెక్ట్ చేసిన ఓటీజీ కేబుల్ ఉంది కదా, ఆ ఓటీజీ కేబుల్ని నేను మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్కి నేను ఆ కేబుల్ని కనెక్ట్ చేశాను. ఆ కేబుల్ని కనెక్ట్ చేసి ఇప్పుడు నేను టోటల్గా మొబైల్ అంతా ఇక్కడే నేను కీబోర్డ్లోనే ఆపరేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ని ఎవరికైనా సెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ మెసేజ్ని సెండ్ చేయడానికి ముందుగా మనం మెసెంజర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మెసెంజర్ అని ఉంది కదా, మెసెంజర్పై నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మెసెంజర్ వరకు నేను ఎలా వచ్చాను అంటే ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ మెసెంజర్ దగ్గరికి వచ్చాను. అలాగే మనం ఇంతకు ముందు ఆప్షన్ దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే షిఫ్ట్ ట్యాబ్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫోన్ మరియు ముందు ఆప్షన్ మనకి కావాలి అనుకుంటే ట్యాబ్ని ప్రెస్ చేసి ముందు ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. నాకు ఇక్కడ మెసెంజర్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంటర్ని ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి కాంటాక్ట్స్ని తీసుకుందాం, ఏదో ఒక కాంటాక్ట్. ఓకే, ఇక్కడ నేను రీసెంట్ న్యూ కాన్వర్సేషన్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ కాన్వర్సేషన్ని. సో ఇక్కడ నేను ఫింగర్తోనే ఆపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి వీడియోకి టైం సరిపోవట్లేదు కాబట్టి. మీరు టోటల్గా బోర్డ్తోనే ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి రాయుడు అని కాంటాక్ట్ ఉంది నా దగ్గర, అదే కాంటాక్ట్ని నేను తీసుకున్నాను. ఇక్కడ ఎడిట్ బాక్స్ మనకి ఇక్కడ నేను ఎడిట్ బాక్స్ని ఉంచాను. సో ఇక్కడ నేను ఒకటి టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫింగర్తోనే వచ్చాను ఇప్పుడు వరకు. మీరు కావాలనుకుంటే షిఫ్ట్ ట్యాబ్ అలాగే అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారోస్తో అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను టైప్ చేసి చూస్తాను. ఇక్కడ ప్రసాద్ అని టైప్ చేశాను. అలాగే VISION ఇక్కడ ప్రసాద్ టెక్ విజన్ అని నేను టైప్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మిడిల్ వర్డ్ నాకు వద్దు అని నేను అనుకుంటున్నాను. కంట్రోల్ హోమ్ని నేను ప్రెస్ చేశాను. ఫస్ట్ వర్డ్ దగ్గరికి కర్సర్ మన దగ్గరికి ఫస్ట్ వర్డ్ దగ్గరికి వచ్చింది. సో నేను ఇక్కడ మిడిల్ వర్డ్ని అంటే టెక్ అనేదాన్ని నేను డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ టెక్ అనేదాన్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే రైట్ యారో ప్రెస్ చేసుకుని లెటర్ వైజ్గా వెళ్ళినా మనకు ప్రాబ్లం లేదు. లేదంటే కంట్రోల్ హోమ్ ప్రెస్ చేసి ఇక్కడ ప్రసాద్ అనేదాన్ని మనం దాటాలి అనుకుంటే కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసిన మనం ప్రసాద్ అనే వర్డ్ని దాటేసాం. ఇక్కడ ఈ స్పేస్ దగ్గర నుంచి నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, మరో స్పేస్ వరకు. ఇక్కడ నేను డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ స్పేస్ డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రసాద్ విజన్ అని మిగిలింది, అంటే ఇక్కడ స్పేస్ బార్ కూడా లేదు మధ్యలో. ఇక్కడ ప్రసాద్ విజన్ అనేది మాత్రమే మనకి మిగిలింది, అంటే నేను ఇక్కడ కంట్రోల్ ఎండ్ని నేను ప్రెస్ చేశాను. ఇలా మనకి మధ్యలో వర్డ్స్ని మనం డిలీట్ చేసుకోవాలంటే ఇలా మనం లాస్ట్ నుంచి డిలీట్ చేసుకురావాలి, మనం వెనక్కి డిలీట్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేయండి. ఇలా మనం బ్యాక్ స్పేస్ ద్వారా వెనక్కి మనం డిలీట్ చేయొచ్చు అనమాట. టోటల్గా ఇక్కడ ఎంటీ అయిపోయింది.
మీరు ఏమైనా టైప్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఇలా టైప్ Capital చేయాలనుకుంటే H. A. I. Hi. ఇలా మీరు ఆల్ఫాబెటిక్స్ మీకు Capital తెలిసినాయి H కాబట్టి deleted. ఇక్కడ ఆల్ఫాబెటిక్తో మీరు హెచ్ఏఐ అలా టైప్ చేసుకుని మీరు సెండ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సెండ్ బటన్ అని ఒకటి ఉంటుంది, మీరు ట్యాబ్తో అయినా వెళ్ళొచ్చు, అప్ యారో డౌన్ యారోస్తో అయినా మనం ఎలా అయినా సరే వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు సెండ్ చేయడానికి నేను ఏరోప్లేన్ మోడ్లో పెట్టున్నాను కాబట్టి మీకు వెళ్ళి చూపించడానికి నాకు కుదరట్లేదు. సో ఇక్కడ నేను మెసేజ్ని టైప్ చేయడం చూపించాను. మరికొన్ని కమాండ్స్ ఏంటంటే మనం షార్ట్ కమాండ్స్ని హోమ్కి వెళ్ళాలి, డైరెక్ట్గా మనం ఇప్పుడు హోమ్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఆల్ట్ షిఫ్ట్ హెచ్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం హోమ్ స్క్రీన్కి వచ్చేస్తాం. అలాగే మనం ఇప్పుడు నేను టాక్ బ్యాక్ని సస్పెండ్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్ట్ షిఫ్ట్ జెడ్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ సస్పెండ్ అయిపోయింది. టాక్ బ్యాక్ని మళ్ళీ నేను రిజ్యూమ్ చేయాలి అనుకుంటే ఆల్ట్ షిఫ్ట్ జెడ్ నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ టాక్ బ్యాక్ రిజ్యూమ్ అయ్యింది. ఇలా మనకి చాలా షార్ట్ కమాండ్స్ ఉన్నాయి. మనకి గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ ఒకటి ఉంది, లోకల్ కాంటాక్ట్ మెన్యూ, ఇలాగే చాలా కమాండ్స్ ఉన్నాయి. వీటిని మనం చూసుకోవాలి అని అనుకుంటే మన సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ, టాక్ బ్యాక్, ఆ తర్వాత టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో కీబోర్డ్ మేనేజ్ జెస్టర్స్ అని ఉంది. దానిలో మనకి కావాల్సిన కమాండ్స్ అన్నీ ఉంటాయి. ఆ కమాండ్స్ని మీరు చూసుకుని మీకు ఏ కమాండ్ యూస్ఫుల్లో ఆ కమాండ్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.